లంకేశ్వర, ఇదే మనల్ని ధిక్కరించిన మాయావి అయిన మర్కటం. వీరిని ఎలా శిక్షించమంటారో చెప్పండి. కుమారా, లంకాపురి పరువు దక్కించావు. వీడిని శిక్షించుటకు మునుపు వీడు ఎవరన్నది మనం తెలుసుకోవాలి. రావణ చక్రవర్తి అడుగుతున్నారు, వినబడటం లేదా? నువ్వెవరు? ఎందుకు ఈ లంకకు చక్రమం సాగించావు? భయం లేదు, చెప్పు. భయమా? నాకా? నేనెవరో తెలపాలా? అది తెలిపే ముందు ఈ సభలో రావణునితో సమానంగా ఆసనం ఏర్పరచుకుంటాను. జై శ్రీరామచంద్ర ప్రభు. రావణ, నీవు నేను ఒకే స్థాయిలో కూర్చున్నాం. ఇక చర్చ కానిద్దాం. అధిక ప్రసంగి, దురహంకారి, నీకు మాతో పోలిక? నీ మాయా విద్యలు ఈ లంకేశ్వరుని ముందు ప్రదర్శించి ప్రయోజనం లేదు. నీవెవరు చెప్పు. రావణాసుర, శ్రీరామచంద్రుని దూతనైన హనుమంతుణ్ణి. సీతాదేవిని సందర్శించాలని లంకకు వచ్చాను. చూశాను. లంకాధిపతిని కలుసుకుని నాకు తోచిన హితవు చెప్పాలనే ఉద్దేశంతోనే మీ వనం పాడు చేశాను. కావాలనుకున్న విధంగానే సభకు రాగలిగాను. వీరాగ్రేసురుడైన ఈ లంకేశునితో కోతికేలి రాజకార్యం. లంకేశ్వరుని మేలు కోరి హితవు చెప్పాలని. ఉపదేశించడానికి నువ్వెవరు? తొలుతనే చెప్పాను కదా, శ్రీరామదూతనని. శక్తిహీనుడైన నరునికి దూతగా వానరుని ధైర్యం మెచ్చుకోవలసినదే. ఆ నరేంద్రుడు ఆనాడు తమను బంధించిన వాలిని ఒక్క బాణంతో వధించాడు. దశకంఠుని గడగడలాడించిన కార్తవీర్యార్జునుల్ని బలికొన్న పరశురాముని మదమడిచాడు. ఇప్పుడు బోధపడిందా శ్రీరామచంద్రుని పరాక్రమం? నీ అధిక ప్రసంగం. తక్షణం సీతామాతను దాశరథికి అప్పగించి క్షమాపణ కోరటం లంకకు, లంకాధిపతికి శ్రేయస్కరం. లేకుంటే రామబాణాగ్నికి సర్వం నశిస్తుంది. అహంకారియమైన నిన్ను వెంటనే వధించాలి. మహారాజా, క్షమించండి. దూతను వధించటం రాజనీతిలో అనుచితం కాదా? విభీషణ, దూతరీతిగానే మాట్లాడుతున్నాడా? మన వనం పాడు చేశాడు. అక్షయ్ కుమారులను, అనేక సేనా నాయకులను వధించిన వీడా దూత కాదు. వీడిని వధించక తప్ప. క్షమించండి ప్రభు, వీడెంత అపరాధం చేసినా దూత అయినందు చేత సంపరాదు. మరేదైనా శిక్ష విధించి విడిచిపెట్టండి. సరే, నీతి శాస్త్రజ్ఞుల నిర్దేశం మేము స్వీకరిస్తున్నాం. వీణ్ణి తీసుకుపోండి. వానరుల అలంకారం వాలం. వీని వాలానికి గుడ్డలు చుట్టి తైలమును ముంచి తగలబెట్టండి. మంటలలో మాడి భస్మమవుతాడు. తీసుకుపోండి అహంకారిని.
చూశాను, సీతాదేవిని చూశాను, సాధ్యమని సీతాదేవిని దర్శించాను. ఇదిగో మాత ఇచ్చిన చూడామణి. వైదేహి, మనోహరి, ప్రభు, ఆనువాలుగా ఓ గత సంఘటన. ప్రాణమిత్రమా, నీవు దేవిని చూశావని నాకు పూర్తిగా నమ్మకం కలిగింది. మాత, లంకేశ్వరుని చెరలు తమ నామాన్నే సదా ధ్యానిస్తూ జీవిస్తున్నారు. మహాసముద్రాన్ని నిర్గమించకుండా నా దేవిని ఎలా కాపాడగలను? తమరు తలుచుకుంటే సాధించలేనిదేముంది. శ్రీవారికి ఆ సముద్రుడే మార్గం కల్పిస్తాడు. ఎలాగైనా మనం లంకకు చేరాలి. వానర వీరులారా, అందరూ సముద్ర తీరానికి సాగిపండి. ప్రభు, బయలుదేరదాం. పదండి. ఎవరో రాక్షసుడు వచ్చాడు, వెళ్ళరా. ఆవేశపడకండి. శ్రీరామచంద్రుని అనుమతి పొంది మనం ఏదైనా చేద్దాం. రండి. దేవా, వీడు ఆకాశ మార్గమందు వచ్చిన రాక్షసుడు. మన సైన్యం దృష్టిలో పడ్డాడు. రామానుగ్రహం కోసం వచ్చినట్టు నటించి ఏవేవో కట్టుకథలు చెప్తున్నాడు. వీళ్ళని అంతం చేయడానికి మాకు అనుజ్ఞ ఇవ్వండి. ఆగండి, ముందు వీని విషయం విని నిర్ణయిద్దాం. నువ్వెవరు? ఎక్కడి నుంచి వచ్చావు? ఎందుకు వచ్చావు? స్వామి, నేను లంకేశ్వరుడైన రావణుని సహోదరుణ్ణి, విభీషణుణ్ణి. నేను వచ్చింది శ్రీవారి అభయం పొందాలని. అబద్ధం, సర్వ అబద్ధం. ఇది కట్టుకథ. కాదు ప్రభు, కాదు. నేను చారుణ్ణి కాను, శత్రువును కాను. నా అన్నగారు సీతాదేవిని అపహరించారని విన్నప్పుడు వెంటనే దేవిని శ్రీరామచంద్రునికి అప్పగించి క్షమాపణ కోరుకోమని లంకేశ్వరుణ్ణి నేను ప్రార్థించాను. లంకేశుడు దానికి ఇష్టపడలేదు. అతను నన్ను అన్ని విధాలా దూషించాడు. లంక నుండి తరిమివేశాడు. అందుచేత నా సోదరుడైన రావణుంది లంకను వీడి నేను ఈ విధంగా శ్రీవారి అభయం పొందాలని వచ్చాను. సుగ్రీవరాజు ఏమంటారు? రావణ సహోదరుని విశ్వసించడం సరికాదంటున్నా. అంగదుడు ఇతడు మన శత్రువు, చంపాల్సిందే. హనుమంతుడి అభిప్రాయం ఏమిటో? ప్రభు, ఇతడు రావణ సహోదరుడే అయినా ధర్మాత్ముడు. ఆ వేళ ఆగ్రహంతో నన్ను సంహరించమని రావణుడు ఆజ్ఞాపించినప్పుడు వలదని వారించినది ఉత్తముడే. రాక్షస కులంలో పుట్టినవాడైనను విభీషణుడు పరమభక్తుడని నాకితన్ని చూసినప్పుడే బోధపడింది. అందుచేత అన్నను విడిచి శ్రీవారి అభయం పొందటానికి వచ్చిన ఇతన్ని నమ్మవచ్చు. లక్ష్మణ్ అభిప్రాయం ఏమిటో? హనుమంతుని అభిప్రాయం అనుభవంతో కూడిన వాస్తవం. అందుచేత అదే ఆచరణీయం అనుకుంటున్నా. అభయం కోరిన వారిని పరిగ్రహించటం రాజధర్మం. అందుచే విభీషణుణ్ణి మిత్రునిగా స్వీకరిస్తాం. ప్రభు, శతకోటి ప్రణామాలు. ఈ క్షణం నుంచి నా తనువు మనస్సు శ్రీవారి పాద పద్మాలకు అంకితం చేస్తున్నా. నదీసనాథ గంభీర నినద రమామణి జనక రత్నాకర సకల పాప విముక్త సద్గుణ సమృద్ధ తరణ మార్గము చూపు కరుణా సముద్ర. ఏమిటి 3 దినాలు దీక్షలో ఉండి స్మరిస్తున్నా సముద్రుడు ప్రత్యక్షం కాకపోవటం? ఎంత అహంకారం! లక్ష్మణ, ధనుర్బాణాలు ఇవ్వు. క్షమించాలి. పొంగడం కృంగడం నా స్వభావాలే అయిన మీ ఎడల అవినయం లేదు. ఆజ్ఞాపించండి,
శిరసావహిస్తాను. లంకకు వానర సమూహంతో వెళ్ళాలి. అందుకు మార్గం చెప్పు. మార్గం ఒకటే ఉంది. సముద్రంపై వారధి కట్టడం. సముద్రంపై వారధి ఎలా కట్టాలి? అవతరించండి. వానర సైన్యంలో ఉన్న నీలుని ఆధ్వర్యంలోనే ఈ కార్యం కొనసాగించండి. ఆ నీలుడి నీళ్లలో వేసిన రాళ్లన్నీ పైకి తేలుతాయని మునిశ్శాపమున్నందున ఇది అతనికే సాధ్యమవుతుంది. నీలుడు వేసే రాళ్లను నేభరిస్తాను. మహాభాగా, నీకు నే కృతజ్ఞుణ్ణి. సుగ్రీవరాజా, నీలుడెక్కడ?